ఫైనల్‌లో ఈరోజు ఎటువంటి పిచ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? టాస్ కీలకం కాబోతుందా? అండ్ టీమ్‌లో ఏమన్నా చేంజెస్ ఉండబోతున్నాయా? న్యూజిలాండ్‌ని తక్కువ అంచనా వేయకూడదు. అండ్ ఫైనల్‌గా మీరు కూడా ఇలాంటి ఫన్ ప్రెడిక్షన్ పోల్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు హర్ష్‌మ్యాన్ స్పోర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గురించి మాట్లాడదాం. టాస్ గెలిచిన టీం డెఫినెట్‌గా ఫస్ట్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో జ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా హై. దానివల్ల సెకండ్ బ్యాటింగ్ చేయటం ఈజీగా ఉండబోతుంది కాబట్టి ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. సో టాస్ కూడా కొంచెం క్రూషియలే ఈ మ్యాచ్కి. అండ్ సెమీఫైనల్లో మనం చూసినట్టయితే ముంబైలో భారీ స్కోర్స్ నమోదయ్యాయి. అలాగా ఫైనల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈసారి రెడ్ ప్లస్ బ్లాక్ సాయిల్ కాంబినేషన్ పిచ్ వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెడ్ ప్లస్ బ్లాక్ సాయిల్ ఏంటంటే 2023లో బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడడం, అది కంప్లీట్గా లో అంటే తక్కువ బౌన్స్ అండ్ స్పిన్కి కొంచెం అనుకూలించే ట్రాక్. అది కొంచెం బ్యాట్స్మెన్కి ఇబ్బందే. మనం చూసాం అక్కడ ఏమైందో. మనం సౌత్ ఆఫ్రికా మీద ఆడిన సూపర్ 8 మ్యాచ్ కూడా బ్లాక్ సాయిల్ పిచ్ మీదే. సెకండ్ హాఫ్లో ఇండియా వాళ్ళు బ్యాటింగ్లో స్ట్రగుల్ అయ్యారు. కానీ కంప్లీట్గా బ్లాక్ సాయిల్ పిచ్ కాకుండా రెండు కాంబినేషన్ ఉన్న పిచ్ వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అటు కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైస్ కాదు, ఇటు కంప్లీట్గా బౌలింగ్కి అనుకూలించే పిచ్ కూడా కాదు అది. సో మనం మోడరేట్గా ఉండబోతుంది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో స్కోర్స్ అరౌండ్ 190 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీంలో ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయా? అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి ఫామ్లో లేరు. సో వాళ్ళిద్దరి ప్లేస్లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం లేకపోలేదు. మనం చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. వరుణ్ ప్లేస్లో అయితే డైరెక్ట్ స్వాప్ కుల్దీప్ యాదవ్ తోటి. అలాగే ఇక్కడ అభిషేక్ శర్మని ఒకవేళ తీసేస్తే రింకు సింగ్ని ఆడించే అవకాశం ఉంది. దానివల్ల బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ రాబోతున్నాయి. అది అలా చేస్తారా లేదా అనేది సందేహం. అండ్ అహ్మదాబాద్ స్టేడియంలో స్పిన్నర్స్ ఎకానమీ రేట్ వరల్డ్ కప్ టోటల్ ఎకానమీ రేట్తో పోలిస్తే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ స్పిన్నర్స్ ఎక్కువ రన్స్ కన్సీడ్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. నిన్న నెట్ సెషన్లో ఒక ఫన్నీ థింగ్ చోటు చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రాని పోలినట్టుగా బౌలింగ్ వేయమన్నట్టుగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ తెలుస్తుంది. ఈ కింద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. సో అది అంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వలేదంట. చాలా వరకు బాల్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ల్యాండ్ అవ్వకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా లాగా ఈవెన్ ఇమిటేట్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఫ్యూచర్లో ఏమన్నా ఏఐ టెక్నాలజీ వస్తే కనుక దీన్ని డెఫినెట్గా క్రికెట్లో ఒక ఏఐ టెక్నాలజీ, ఈ టాపిక్ మీద ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. ప్రాక్టీస్ సెషన్లో ఏఐని ఎలా వాడుకోవచ్చు అనేది. ఈరోజు మ్యాచ్ మాత్రం న్యూజిలాండ్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఎప్పుడు బెటర్ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎప్పుడు కూడా ఏదైనా ఎగ్జామ్లో వాళ్ళు కంప్లీట్ ప్రిపరేషన్తో వస్తారు. వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా కానీ వాళ్ళ ఎఫర్ట్స్ 100% ఉంటాయి. కాబట్టి మ్యాచ్ చాలా టైట్గానే ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. న్యూజిలాండ్లో కీలక థ్రెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇన్నింగ్స్లో ఫిన్ యాలన్ విధ్వంసకరంగా ఆడాడు. సో అలాంటి బ్యాట్స్మెన్ని మన వాళ్ళు ఎలాగా డీల్ చేస్తారు? వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ యాలన్. వాళ్ళ పార్ట్నర్షిప్ని త్వరగా బ్రేక్ చేసి ఇద్దరు బ్యాట్స్మెన్ని కూడా త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా కనుక చేస్తే న్యూజిలాండ్ని ఒకవేళ చాలా వరకు బ్యాటింగ్లో కట్టడి చేసే అవకాశం ఉంది. అండ్ న్యూజిలాండ్ బౌలింగ్లో మనం బైలేటరల్ సిరీస్లో మనకి మంచి రికార్డే ఉంది వాళ్ళ మీద. అండ్ ఒక్క మిచెల్ శాంట్నర్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తన లైన్ అండ్ లెన్స్ తోటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిచెల్ శాంట్నర్ మీద అభిషేక్ శర్మకి మంచి రికార్డే ఉంది బైలేటరల్ సిరీస్లో. మేబీ ఈ ఆస్పెక్ట్ కన్సిడర్ చేసి కూడా అభిషేక్ని ఆడించవచ్చు. ఎందుకంటే తనకి ఒకవేళ నేను న్యూజిలాండ్ మీద బాడానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి రావచ్చేమో. అండ్ ఇంకొక అంశం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వర్సెస్ దట్ రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్. వాళ్ళకి మెకాంకీ అందుబాటులో ఉన్నాడు. తనని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. అండ్ ఇక్కడ శివం దుబే కూడా ఒక స్పిన్నర్స్ మీద మంచి ఫామ్లో ఉన్నాడు. సో శివం దుబే కూడా ఈరోజు మ్యాచ్లో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ప్లే చేసే అవకాశం ఉంది. ఐ హోప్ తన వరకు బ్యాటింగ్ రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మాత్రం T20 మ్యాచ్లో ఏదైనా జరగవచ్చు. ఆల్దో హాట్ ఫేవరెట్స్ ఇండియా, ఏదైనా జరగవచ్చు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళే
గెలిచే అవకాశం ఉంది. ఎవరు వాళ్ళ స్ట్రాటజీస్ని ఆల్మోస్ట్ దగ్గరగా ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. హోప్ ఇండియా ఈరోజు గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకుంటారు అండ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్ష్మ్యాన్ స్పోర్ట్స్.